హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. కూరగాయలు తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఈసారి చుక్కకూరతోటి చుక్కకూర పచ్చడి చేసుకొని తినండి. నోటికి ఎంతో టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చడికి ఏమాత్రం తీసిపోనట్టు అంత టేస్టీగా వస్తుంది. ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు, అన్నం అంతా కలిసిపోతుంది. ఈ పచ్చడి అయితే అన్నంకైనా చపాతీకైనా, మనకు దోశలు చేసుకుంటాం కదా టిఫిన్స్, అందులోకైనా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇప్పుడు పచ్చడి కోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక 3 కట్టలు చుక్కకూర తీసుకొని కాడలతో సహా కట్ చేసుకొని మంచిగా వాటిని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెద్ద కట్టలు అయితే 2 సరిపోతాయి. నేను వచ్చేసి ఇక్కడ చిన్నవి ఒక 3 తీసుకున్నాను. ఇప్పుడు అలాగే వీటి కోసం అని చెప్పేసి ఒక 20 మిరపకాయలు తీసుకోవాలి. ఎందుకంటే చుక్కకూర అనేది చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి సరిపడంత కారం మిరపకాయలు తీసుకోవాలి. అలాగే కొన్ని నువ్వులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని మంచిగా దూరగా వేయించుకోవాలి. నువ్వులు అనేవి చిటపట అనే సౌండ్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ నువ్వులు వేసుకోవడం వల్ల పచ్చళ్ళు చాలా టేస్టీగా వస్తుంది. మీరు పల్లీలు కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే నువ్వులు వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది. ఇట్లా వేయించిన నువ్వులని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మిరపకాయలన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా ఒక స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని మిరపకాయలని మంచిగా ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు కలుపుతూ. మిరపకాయలు వేయించేటప్పుడు కొంచెం దూరం ఉండండి. నా మీద ఆల్రెడీ ఇట్లా ఒకటి వచ్చి చిటిలి ఫేస్ మీద పడింది. సో మూత పెట్టుకొని వేయించుకోండి. మిరపకాయలన్నీ మంచిగా వేగిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఫ్రెష్గా వాష్ తీసుకున్న చుక్కకూరనంతా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఈ చుక్కకూర అంతా బాగా మగ్గే వరకు మంచిగా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడంత రాళ్ళుప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. సన్నుప్పు వాడకూడదు కదా, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా చుక్కకూర అంతా ఎంతో చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఉడికిన చుక్కకూరని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చుక్కకూర చల్లారేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న నువ్వులన్నిటిని ఇందులోకి వేసేసుకోవాలి. మిరపకాయలు కూడా అన్నిటినీ వేసేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న చుక్కకూరనంతా ఇందులో వేసుకోవాలి. మన దగ్గర రోలు ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. రోలు లేదు కాబట్టి ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీని ఆన్ ఆఫ్ చేస్తూ ఒక 3 టైమ్స్ తిప్పితే చాలు, మంచిగా గ్రైండ్ అయిపోతుంది. బాగా మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడిని ఇలా కూడా డైరెక్ట్గా తినచ్చు. ఇప్పుడు నేను దీన్ని తాలింపు వేసుకుంటున్నా. అందుకోసమని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక పావు వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం పొట్టి తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడించాలి. తర్వాత ఈ పోపు మిశ్రమం అంతా చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేసేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ అయిపోతుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.